హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ వారి నుండి కీలక మెమో జారీ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 2025 పెన్షన్ల చెల్లింపు స్థితి మరియు మెడికల్ రియంబర్స్‌మెంట్‌పై నూతన మార్గదర్శకాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏప్రిల్ 2025 సంబంధించి పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ, మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌లకు సంబంధించిన ముఖ్యమైన తాజా సమాచారం అయితే వివరంగా తెలుసుకుందాము. ఏప్రిల్ 2025 పెన్షన్ బిల్లుల ప్రస్తుత స్థితి. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ బిల్లులను ట్రెజరీలకు అప్లోడ్ చేసే ప్రక్రియ ఏప్రిల్ 23వ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రస్తుత దశలు: బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్. అప్లోడ్ చేయబడిన బిల్లుల్లో అధిక శాతం ఇంకా సంబంధిత ట్రెజరీ అధికారుల చేత ఆమోదించబడలేదు అనగా బిల్ నాట్ అప్రూవల్స్ దశలో అయితే ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. కొన్ని బిల్లులు మాత్రం ఇప్పటికే ఆమోదం పొంది ప్రభుత్వ నిధుల కోసం వేచి ఉన్నాయి అనగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. ఆమోదం అంచనా. ఇంకా ఆమోదం పొందని బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అంచనా వేయబడుతోంది. రెండవది పెన్షన్ పే స్లిప్స్ జనరేషన్ మరియు తనిఖీ. జనరేషన్ తేదీ ఏప్రిల్ ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నుండి జనరేట్ కావడం ప్రారంభమవుతుంది. సో, ఏప్రిల్ నెలలో 30 రోజులు ఉన్నందున సాధారణంగా నెల చివరికి 3, 4 తేదీల ముందు పే స్లిప్స్ అయితే జనరేషన్ జరుగుతుంది పెన్షనర్లకు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో లభ్యత. జనరేట్ కాబడిన పే స్లిప్స్ అన్నీ కూడా మరుసటి రోజు అనగా ఏప్రిల్ 28వ తేదీన మనకు నిధి పోర్టల్ ద్వారా పెన్షనర్లకు అందుబాటులో ఉంటాయి. పెన్షనర్లు తమ లాగిన్ వివరాలతో పోర్టల్‌ను యాక్సెస్ చేసి పే స్లిప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పే స్లిప్స్ జనరేట్ కాకపోతే ముఖ్య గమనిక. కారణం: ఏప్రిల్ 28న మీ పే స్లిప్స్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో కనిపించకపోతే దానికి ప్రధాన కారణం మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం మీ పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సకాలంలో నమోదు కాకపోవడమే అని ప్రాథమికంగా భావించాలి. తక్షణ చర్య: అటువంటి పెన్షనర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ సంబంధిత జిల్లా లేదా సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్థితిని నిర్ధారించుకోవాలి. పరిష్కారం మరియు పునరుద్ధరణ: ట్రెజరీ అధికారుల సూచనల మేరకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తే పెండింగ్‌లో ఉన్న పెన్షన్ చెల్లింపు కనీసం మే 2025 నుండి పునరుద్ధరించబడే అవకాశం అయితే ఉంది. తనిఖీ తప్పనిసరి తనిఖీ. కావున పెన్షనర్లందరూ ఏప్రిల్ 28వ తేదీన తమ పెన్షన్ పే స్లిప్స్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అవుతుందో లేదో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాల్సిందిగా గట్టిగా సూచించడమైనది. మూడోది, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్‌పై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వారి నూతన ఆదేశాలు. జారీ చేయబడిన మెమో. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయం వారు పెన్షనర్ల మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌లకు సంబంధించి ఇటీవల ఒక ముఖ్యమైన సర్క్యులర్ మెమోను జారీ చేశారు. కొత్త నిబంధన. ఈ మెమో ప్రకారం ఇకపై పెన్షనర్లు మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని పాటించాలి. సో, వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీని వారు పెన్షన్ తీసుకుంటున్న సంబంధిత సబ్ ట్రెజరీ అధికారి చేత ధృవీకరణ చేయించాలి. ఇలా అటెస్ట్ చేయించిన పీపీఓ కాపీని వారి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుతో పాటు జతచేయాలి. సమర్పణ విధానము. ఈ పూర్తి సెట్ డాక్యుమెంట్లను పెన్షనర్ తమ సంబంధిత జిల్లా అధికారి డీడీఓ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. సో, ఈ కొత్త నిబంధనపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు పెన్షనర్లకు అవగాహన కల్పిస్తున్నారు. పెన్షనర్లు ఈ మార్పును గమనించి భవిష్యత్తులో మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను సమర్పించేటప్పుడు ఈ నూతన విధానాన్ని తప్పక అనుసరించాలి. పెన్షనర్లపై సమాచారాన్ని గమనించి తమ పెన్షన్ మరియు పే స్లిప్స్ స్టేటస్‌ను నిర్ధారించుకోవాలని, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల విషయంలో కొత్తగా జారీ చేయబడినటువంటి ఆదేశాలను పాటించాలని కోరటమైనది. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని లేదా పెన్షనర్ల సంఘం ప్రతినిధులను సంప్రదించగలరు.